అందరికీ నమస్కారం. ఈరోజు మా పొలంలోకి ఈ సార్లు రావడం, శాస్త్రవేత్త మేడం గారు రావడం, తర్వాత ఆ సారు, మా ఎడలూరు ఏఓ సారు, వీళ్ళందరూ రావడం, ఇక్కడ ఈ పొలాలు చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అసలు మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లోని ఆర్గానిక్ ఫార్మర్లు కొందరు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరుగా క్రేజీగా మన హర్ష రావడం జరిగింది. దీనికి ఫస్ట్ అసలు మొదట్లలో అసలు ఈ అబ్బాయి వ్యవసాయం రావడం చేయగలడా చేయలేడా అని ఎన్నో దర్జమర్జనలు పడినప్పుడు మా శివనారాయణ సార్ బ్రహ్మాండంగా ప్రోత్సహించి, ఏం పర్వాలేదు రా హర్ష, నువ్వు వ్యవసాయ వారసుగా రావు, నువ్వు చేయండి, ఏం రైతు కుటుంబాలు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరు వ్యవసాయ వారసులుగా వస్తే మంచిదేను అని చెప్పి సార్ అన్ని విధాలుగా ఆ హర్షాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఆ సార్ ఆశీస్సులు సహాయ సహకారాలతోనే హర్ష ఈ రోజు ఈ క్రెడిట్ లో వచ్చాడు. ఇప్పుడు కూడా నేను వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు ప్రోత్సహించకపోతే ఆ విధంగా ముందడుగు వేయలేరు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పాలనుకున్నాను నేను, ఈ మధ్య కాలంలో పొలాల కాడకి కొత్తగా యువ రైతులు వారసులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆదరణ తక్కువగా ఉంది. మాకు అదృష్టవశాత్తు మన వ్యవసాయ శాఖ ఇటు మండల వైజ్ కానీ, అటు ఏడీ గారు మేడం గారు మొన్న ఈ మధ్యన వాళ్ళు రావడం కానీ, ఇప్పుడు మా సార్ వాళ్ళు రావడం, అటు మనం ఆ సార్ కానీ మన మేడం గారు కానీ ఈ విధంగా ప్రోత్సాహం ఉంటే మరింత మంది కూడా ఆ వ్యవసాయాల్లోకి వచ్చి వాళ్ళు ఎంతో ముందడుగులు వేసేదానికి వీలుంటుంది. ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంత దూరం పొలంలోకి వచ్చిన సార్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే.